తెలుగు సినీ పెద్దలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్ తప్పేమీ కాదని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా అయితే ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ ధరలు పెంపుదల ఉండదు అని స్పష్టం చేశారో, పవన్ కళ్యాణ్తో ఇప్పుడు భేటీ అయ్యారో తెలియదు కానీ దిల్ రాజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ త్వరలో విడుదలవుతున్న సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్కి ఈ టికెట్ ధరలు పెంపు, ఈ ప్రీమియర్ షోలు వేసుకోవడం పవన్ కళ్యాణ్ సమర్థించారో, ఏపీలో ప్రీమియర్లు టికెట్ హైకులు తప్పేమీ కాదని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఈ టికెట్ ధరలు పెంపు, ఈ ప్రీమియర్ షోలు వేసుకోవడం అనే ఒక అంశం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నానాగోలా చేశారు. కళారంగాన్ని ఇక్కడ తొక్కు పెట్టేస్తున్నారని. వాస్తవానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కోపం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీదే. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకే ఈ టికెట్లు హైక్ ఇవ్వకుండా మిగిలిన వారికి ఇస్తే ప్రాబ్లం ఉంటుంది, లీగల్గా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆయన ఎంటైర్ సినీ ఫీల్డ్ అన్ని సినిమాలని, అందరి హీరోల సినిమాల్ని ఒకే ఘాటం కట్టి చూశారు. ఆ సందర్భంలోనే మన నేచురల్ స్టార్ నాని ఒక కామెంట్ కూడా ఒక ఫంక్షన్లో చేశారు. సినిమా ఆంధ్రాలో సినిమా టికెట్లు కంటే కిరాణా కొట్టు నడుపుకోవడం బెస్ట్ అనే ఒక కామెంట్ ఇండైరెక్ట్గా చేశారు. సో అప్పట్లో ఈ టికెట్లు పెంచకపోవడాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ సీఎం చేసిన చర్యల్ని సమర్థించడమే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం. వాస్తవానికి ఒక సినిమా 1000 కోట్లు పెట్టి తీసాం లేదా ఇన్ని 100 కోట్లు పెట్టి తీసాం అన్న ఏ సినిమాలో కూడా మీకు ఆ ఖర్చు ఎక్కడైనా కనిపిస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ కూడా ఆ మేరకు అంత లావిష్నెస్ ఒక హాలీవుడ్ రేంజ్లో కూడా ఈరోజు సినిమాకి అంత ఖర్చు అవ్వడం లేదు. ఎందుకంటే ఈరోజు బ్లూ మ్యాట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, కెమెరాకి రీల్ అనే ఒక సిస్టమ్ పోయిన తర్వాత, డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత దేన్నైనా ఇప్పుడు పుష్ప సినిమా ఇన్ని వేల కోట్లతో తీసామన్నారు. మారేడుమిల్లి ఫారెస్టు, శ్రీశైలం ఫారెస్టు లాంటి 1-2 డ్రోన్ షాట్లు, హెలికాప్టర్ షాట్లు తప్ప మిగతాదంతా అది సెట్ వేసి తీసిన సినిమానే. మరి ఆ సినిమాకు అన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు అయింది అంటే ఒకటే కారణం, హై రెమ్యునరేషన్. హీరో అది అల్లు అర్జున్ కానివ్వండి, రేపు రాబోయే రామ్ చరణ్ సినిమా కానివ్వండి, మొన్న రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా కానివ్వండి, కేవలం హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేయడం. అంటే కనీసం ఊహించడానికి కూడా అవకాశం లేనంత స్థాయిలో పెంచేయడం. గతంలో రోజుకు 3 షిఫ్ట్లు చేసిన ఒక సూపర్ స్టార్ కృష్ణ కానీ, లేదంటే సీనియర్ ఎన్టీఆర్ కానీ, నాగేశ్వరరావు కానీ, సోమన్ బాబు గారు కానీ, ఇలాగ ఎవరైనా కూడా ఈ ఇన్నేసి ఈ కోట్లు లక్షలు చూసిన సందర్భం మనకు ఎప్పుడూ తెలియదు. చివరకు డబ్బులు ఇవ్వలేరు అన్న పరిస్థితుల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ నైజాం, సీడెడ్, ఆంధ్ర ఇలాంటి ఏరియాలకి డిస్ట్రిబ్యూషన్, ఆ ఏరియా హక్కులు తీసుకున్న సందర్భం మొన్నటికి మొన్న మన చిరంజీవి గారి వరకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు నెట్ 300 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు హీరోల రెమ్యునరేషన్. వీళ్ళకి ఎందుకయ్యా ఇంతంత రెమ్యునరేషన్ ఇస్తారు? నిజంగా అంత స్థాయిలో కష్టపడ్డారా? నిజంగా ఆకాశం నుంచి సముద్రంలోకి నిజంగా దూకేస్తున్నారా? ప్రాణాలకు ఒడ్డి పోరాడుతున్నారా? అంటే ఇవేమీ కాదు. ఒక హీరోకి ఇంత రెమ్యునరేషన్, ఇన్ని 100 కోట్లు ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అంటే, సినిమా టికెట్లని పెంచుకోవడం ద్వారా, ప్రీమియర్ షోలను అధికంగా వేసుకోవడం ద్వారా. ఈ టికెట్ పెంచిన ధరల వల్లే హీరోకి పెద్ద ఎత్తున రెమ్యునరేషన్, హీరోయిన్కి పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ వెళ్తుంది. దీనికి ఇప్పుడు పుష్పాల ద్వారా ఆ సినిమా ప్రీమియర్ షోలో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ద్వారా అడ్డుకట్ట పడ్డాన్ని సినీ పెద్దలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి ఒకరిద్దరు సీనియర్లు, శ్రేయోభిలాషులు ఇది కరెక్టే అని వ్యాఖ్యానిస్తున్నా ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన దర్శక హీరోలు దీన్ని ఎంత మేరకు
అమల్లో ఉండేటట్టు చూస్తారో, ఎంత మేరకు ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి లేకుండా చేస్తారో వేచి చూడాలి.